అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. ఈ రోజు వీడియో ఏంటంటే మహాకాలుడికి అంటే పరమేశ్వరుడికి సమర్పించే విభూది, అభిషేకం చేసే బూడిద అది ఎలా తయారు చేస్తారు, దాని ప్రత్యేకత ఏమిటో ఈ వీడియో తెలుసుకుందాము. ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేక వీడియోస్ చేయడం లేదు. సో ఇక్కడ నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ చేస్తాను. ప్లీజ్ మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. మహాకాలుడు అంటే పరమేశ్వరుడు. ఈ మహాకాలుడు అనే పేరు శివుడికి ఉండే పేర్లలో ఒకటిగా చెప్పుకుంటాం. ప్రఖ్యాతగాంచినటువంటి జ్యోతిర్లింగాలైన ఉజ్జయినిలో పరమేశ్వరుడిని మహాకాలుడిగా పిలుస్తుంటారు. అయితే ప్రతిరోజు మహాకాలుడికి భస్మంతో అభిషేకం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇది సాధారణ భస్మం కాదు. మరి ఈ భస్మాన్ని సాధారణంగా మనం అందరం కూడా విభూది అని పిలుస్తూ ఉంటాం. కానీ మహాకాలుడికి భస్మాభిషేకం కోసం తయారు చేసే విభూతి వేరు. దీని తయారీ పద్ధతి విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేస్తారు ఏమిటో అన్ని సవివరంగా మాట్లాడుకుందాం. మహాకాలుడికి సమర్పించడానికి భస్మం సిద్ధం చేయడానికి కపిల ఆవు పేడతో పాటు సమ్మి అంటే జమ్మి వృక్షం, రావి వృక్షం, మర్రి చెట్టు, రేల చెట్టు, రేగు చెట్టు వంటి వాటి కలపను తీసి కాలుస్తారట. ఈ సమయంలో అవి కాల్చేటప్పుడు మంత్రాలు కూడా జపిస్తూ ఉంటారు. దీనితో పాటు మహాకాలుడికి సమర్పించే భస్మంలో అనేక రకాల మూలికలు కూడా చేర్చబడతాయి. ఇది దానిని దైవకంగా మారేలా చేస్తుంది. ఈ వస్తువులన్నింటినీ కూడా అఖండ ధునిలో కాల్చిన తరువాత వచ్చిన బూడిదను ఒక వస్త్రం ద్వారా వడగట్టి అంటే ఫిల్టర్ చేసి చేస్తారు. అప్పుడు ఆ వచ్చినటువంటి భస్మాన్ని మహాకాలుడికి అభిషేకంగా సమర్పిస్తారు. దీన్నే భస్మహారతి అని కూడా పిలుస్తారు. ఇక ఈ భస్మం యొక్క ప్రత్యేకత ఏమిటో కూడా ఇప్పుడు చెప్పుకుందాం. మహాకాలుడి దర్శనం ద్వారా భక్తులు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారని, మరణం తరువాత మోక్షాన్ని పొందుతాడని ఒక మత విశ్వాసం అయితే ఉంది. మహాకాలుడి హారతిని రోజుకి 6 సార్లు నిర్వహిస్తారట. వాటిలో ఒకటి ఈ భస్మహారతి. అయితే ఈ భస్మహారతి అనేది ఉదయం 4 గంటలకు తరువాత మహాకాలుడికి సమర్పించిన భస్మాన్ని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తూ ఉంటారట. ఈ భస్మం ద్వారా సాధకుడికి పరమేశ్వరుడైన మహాదేవుడి ఆశీస్సులు లభిస్తాయని, భక్తుల జీవితంలో వారికి ఉండేటువంటి సమస్యలు, చికాకులు అన్నీ తొలగిపోతాయని ప్రజల నమ్మకం. అయితే శివుడికి అభిషేకం ఉజ్జయినిలో అభిషేకం చేసేటువంటి ఆ భస్మాన్ని ఎలా తయారు చేస్తారు, వాటిలో వాడే ఆ అఖండ మూలికల గురించి, అవి ఎలా తయారు చేస్తారో విధి విధానాల గురించి, దాని ప్రత్యేకత గురించి కూడా సవివరంగా మాట్లాడుకున్నాం కదా. దయచేసి ఇంకొకసారి అడుగుతున్నాను, ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.